అదేదో సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు, చూసే ఉంటే చూస్తారు కదా సినిమాలు అయితే బాగా చూస్తారా లేదా? ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఐ నో తెలుగు మూవీ క్రేజీ ఎనీవే. నా తెలుగు మూవీస్ మొత్తం ఇండియా కూడా క్రేజీ అయిపోయింది, అదే విషయం అనుకోండి. అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, కళలు కూడా చీప్గా కంటారు ఎవరన్నా? కళలు అయితే ఫ్రీయే కదా, కళలైనా కాస్ట్లీ కళలు కానీ కాస్ట్లీ కళలు కనండి. కొన్ని నిజం కావచ్చు కాకపోవచ్చు, బట్ కళలు కాస్ట్లీగా కనాలి. థింక్ బిగ్, డోంట్ థింక్ స్మాల్, డోంట్ థింక్ యూనో నాకు జాబ్ కొడితే చాలు, తర్వాత మా అమ్మ నాన్న గట్టిగా పట్టుబట్టి పెళ్లి చేస్తారు, లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక కారు కొనుక్కొని టెక్సస్లో ఇల్లు కొనుక్కొని ఇక్కడ తిరుగుతాం గాంగిదిలాగా అంటే వేస్ట్. చూస్తుంటే ముసలు అయిపోతారు, తర్వాత మీరు అక్కడ ఇక్కడ వీకెండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పార్టీలు చేసుకొని దాంతో టైం అంతా అయిపోతుంది. అట్లా కాకుండా ది థింగ్ ఈస్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇండియా ఫర్ అ మినిట్, or if you think about our entrepreneurial ecosystem, can any one of you here name an Indian product that is popular world over? ఒక్క ప్రోడక్ట్ విచ్ ఇస్ పాపులర్ వరల్డ్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఎట్లా అడుగుతున్నా అంటే, నేను ఇప్పుడు డెట్రాయిట్ అనగా ఏం గుర్తొస్తుంది మీకు? ఆటోమోటివ్ ఇండస్ట్రీ. అక్కడ ఉండే ఒక 2 కంపెనీల పేర్లు చెప్పండి, పాపులర్ అమెరికన్ కార్స్. GM, Ford, right? Sir, what is the most popular automobile company in the world now? I don't know if it can be called an automobile, but it's an automobile, but also it's actually a computer on 4 wheels, if you ask me. So that's the disruption this guy brought in, right? Atla oka Indian company పేరు చెప్తారా? Oyo. Seriously? While we laugh, the fact is 140 కోట్ల దేశం జనాభా.